హాయ్ అండి. ఈరోజు సాటర్డే కాబట్టి వీకెండ్ కాబట్టి మక్కా మసీద్ చార్మినార్ చూడడానికి వెళ్ళాము. సో ఇది మక్కా మసీద్ లోపలికి వచ్చిన తర్వాత లోపలి వ్యూ. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ప్రేయర్ అంటే నమాజ్ చేసుకోవడానికి లోపల ఇంకా ముందు చూసారు. ఆ లోపలికి వెళ్తే ఇక్కడ నమాజ్ చేస్తారు. ఇది ఏంటంటే ఇక్కడ లోపలికి వెళ్తే అక్కడ గేట్స్ ఉన్నాయి చూడండి, వైట్ కలర్. లోపలికి వెళ్తే అక్కడ నమాజ్ కొంతమంది వెళ్తున్నారు కదా, వాళ్ళు నమాజ్ చేస్తారు అక్కడ లోపల. ఇది సైడ్ వ్యూ. ఇది ఏంటంటే మళ్ళా మక్కా మసీద్ ఫ్రంట్ వ్యూలో ఇట్లా అది వ్యూ. అది ఆ బిల్డింగ్ కనిపిస్తుంది మనకి. అలాగే ఇక్కడ అంటే నమాజ్ చేసుకునే ముందు ఇట్లా కాలు చేతులు కడుక్కుంటారు కదా ముస్లిమ్స్. సో ఆ ప్లేస్ అది. నేను చాలాసార్లు వచ్చాను ఈ మసీద్కి, చార్మినార్ ఈ మసీద్ చూడడానికి. సో ఈరోజు మీకు కూడా చూపించాలని ఈ వీడియో తీసాను. సో ఇక్కడ చూసారా, అదే చేతులు కాళ్ళు కడుక్కుంటారు కదా, ఆ వ్యూ అదే అక్కడ. ఇది ఆ మక్కా మసీద్ వ్యూ. సైడ్ మనకి ఎంట్రీ అయిన తర్వాత రైట్ సైడ్ వ్యూ. ఇక్కడ రైట్ సైడ్ మన అక్కడ లోపల అక్కడ ఉన్న చూడు జనము. అక్కడ ఏదో మనం చెప్పులు పెట్టడానికి కూడా మనీ కట్టాలి, 20 రూపీస్. 20 రూపీస్ ఇచ్చిన తర్వాత మనం లోపలికి ఎంట్రీ అవుతాం. ఇక్కడ ఏమంటే చార్మినార్ కనిపిస్తుంది మనకి లెఫ్ట్ సైడ్ నుంచి. ఇది ముందు ఈ కన్స్ట్రక్షన్ చూసినప్పుడు మనకి చాలా గ్రేట్ అనిపిస్తుంది. మనం ఇలా ఈ కన్స్ట్రక్షన్ ఎలా కట్టారబ్బా అని. సో ఈ వ్యూ అది. అక్కడ చార్మినార్ కనిపిస్తుంది కదా. అలాగే మేము ఆ మక్కా మసీద్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చార్మినార్ వెళ్తున్న సైడ్ ఇది. ఈ చుట్టుపక్కల మొత్తం షాపింగ్స్ ఉంటాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్ అందరు కొనుక్కోవడానికి అన్ని షాపింగ్స్ ఉంటాయి ఇక్కడ. చూసారా అన్ని ఆర్నమెంట్స్, లేడీస్ రిలేటెడ్, చిన్నపిల్లలు రిలేటెడ్ బట్టలు అన్నీ. ఇక్కడైతే డబ్బు ఉన్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా పేదవాళ్ళైనా కానీ ఇక్కడ కొంటారు. బ్రాండ్ మాత్రం చూడరు. చూసారా చార్మినార్. ఇక్కడ నిమ్రా హోటల్ ఉంది కదా, ఇది ఫేమస్. చాలామంది వచ్చి నిమ్రా హోటల్లో కాఫీ మళ్ళీ బన్ తింటారు. ఫేమస్. కానీ అక్కడ ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు, ఓన్లీ క్యాష్ ఇవ్వాలి. సో నేను కూడా చాలాసార్లు తాగాను ఇక్కడ నిమ్రా హోటల్లో. సో ఇది నిమ్రా హోటల్. అలాగే కొంచెం ముందు వస్తే చార్మినార్ ముందే ఇంకా మొత్తం లేడీస్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి, గాజులు, ఇంకా క్లిప్స్ రిలేటెడ్ అన్నీ. ప్లేస్ పక్కనే ఉంటాయి. ఇక్కడ చూసారా చార్మినార్. మేము వెళ్ళినప్పుడు వర్షం పడ్డది, ఒక 1 minute 2 minutes పడ్డది. ఇప్పుడు మీరు చూస్తున్నది వర్షం పడుతున్నది. 2 minutes మేము ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి వెళ్ళే లోపల మళ్ళీ ఆగిపోయింది. మేము ఇక ఫ్రంట్కి వచ్చిన తర్వాత చూస్తే ఇక వర్షం ఆగిపోయింది. సో మనం బస్ స్టాప్కి వెళ్తూ ఉన్నాం కదా, సాలార్జంగ్ మ్యూజియం సైడ్. సో అక్కడ నుంచి చార్మినార్ నుంచి సాలార్జంగ్ మ్యూజియంకి సైడ్కి వెళ్తున్నప్పుడు ఆ వ్యూ, ఆ రోడ్ సైడ్ వ్యూ ఇది అంతా. ఒక చార్మినార్ ఈ కన్స్ట్రక్షన్ ఇప్పుడున్న టెక్నాలజీకే ఇంత పెద్ద బిల్డింగ్ కడితే కూలిపోతున్నాయి అని అంటారు. కానీ అప్పుడు ఏం టెక్నాలజీ లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్లు, ఇంత పెద్ద పిల్లర్స్ ఎలా కట్టారో గ్రేట్ అనిపిస్తుంది. చూసారు అన్ని ఐటమ్స్, షాపింగ్ రిలేటెడ్ ఐటమ్స్, చిన్నపిల్లలు బట్టలు, పెద్దవాళ్ళకి రిలేటెడ్ బట్టలు. ఇక్కడైతే మ్యాక్సిమం అందరు పెళ్ళిళ్ళకి, రిసెప్షన్ కావాల్సిన బట్టలు మ్యాక్సిమం ఎవరైనా ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఉంది కదా, ఈ షాపింగ్ మాల్లో ఉంటారు అందరు మ్యాక్సిమం.
ఈ చెప్పులు షూస్. నేను కూడా నా పెళ్ళి అప్పుడు ఇక్కడే ఉన్నాను. సో మ్యాక్సిమం ఇట్లా షాపింగ్లోనే అదే కుర్తా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే కొంటారు మ్యాక్సిమం అందరూ. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడికే వస్తారు పెళ్ళి పెళ్ళైనప్పుడు.